హాయ్ అండి అందరికీ. వైసీపీ పార్టీకి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది కీలకమైన నాయకులు గతంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పదవులు అనుభవించి, అలాగే మంత్రి పదవులు కూడా అనుభవించి, పార్టీలో చాలా కీలకమైన స్థానాల్లో పనిచేసిన వాళ్ళు కూడా పార్టీని వీడుతూ ఉన్నారు. మనందరం చూసుకుంటే ఆళ్ళ నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, రీసెంట్‌గా చూసుకుంటే మాజీ ఐఏఎస్ ఇంతియాజ్, ఇంకా ప్రముఖమైన వ్యక్తులు కూడా వైసీపీ పార్టీని వీడుతా ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో మరొక కీలకమైన వ్యక్తి వైసీపీ పార్టీని వీడుతారు అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరంటే తమ్మినేని సీతారాం. ఎందుకు ఈ వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేస్తా ఉంది అంటే, కొన్ని రోజుల నుంచి వైసీపీ పార్టీ ఏదైతే పిలుపునిస్తుందో కొన్ని కొన్ని అంశాల మీద మీడియాతో మాట్లాడండి. రీసెంట్‌గా చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా పోరుబాట, వీటన్నిటి ఇష్యూస్‌లో తమ్మినేని సీతారాం చాలా సైలెంట్‌గా ఉంటున్నాడనమాట. పార్టీతో అటాచ్ లేకుండా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నాడు వైసీపీ పార్టీకి. అయితే ఇలాంటి సందర్భంలో వినిపిస్తున్న ఒక రూమర్ ఏంటి అంటే, ఆయన జనసేన పార్టీలోకి టచ్‌లోకెళ్లారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఈ యొక్క విషయం మీద ఆయన ఖండించడం జరిగింది. నేను పార్టీకి ఏ పార్టీలో చేరట్లేదు. నేను వైసీపీతోనే ఉన్నా అని చెప్తున్నా గానీ, సంథింగ్ ఈజ్ హ్యాపెన్ అంటే ఏదో జరుగుతుందనేది ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలాంటి సందర్భంలో కొంత కీలకమైన నాయకులు వైసీపీని విడుతున్న సందర్భంలో తమ్మినేని సీతారాం గతంలో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన కూడా వైసీపీని పార్టీని విడతారా అన్న డౌట్‌లయితే వ్యక్తమవుతున్నాయి. దీని మీద మరి రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.